జూ స్కూల్ అనే పెద్ద విద్యాలయంలో సింహం, చిరుత, పులి, ఏనుగు, ఖడ్గమృగం, హిప్పో, పెంగ్విన్, జింక, నక్కలు ఇలా ఎన్నో జంతువులు కలిసి చదువుతుండేవి. ఆ మధ్యలో ఒక చిన్న ఎలుక, రింకు. చిన్నతనమే అతని ఏకైక తప్పు. క్లాసులోకి వచ్చిన ప్రతిసారీ రింకుపై ఎవరో ఒకరు నవ్వేవారు. ఎవ్వరూ అతని పక్కన కూర్చోరు. వెలుపల ఆడుకునే సమయంలో కూడా అతన్ని పక్కకు తోసివేసేవారు. రోజులు గడిచాయి. చదువు చివరి రోజు. ఫేర్వెల్ పార్టీ వచ్చింది. అందరూ రంగురంగుల బెలూన్లు, సంగీతంతో హంగామా చేశారు. గుంపులుగా కలిసి డాన్స్ చేశారు. కాని రింకు మాత్రం ఒక మూలగా నిలబడి వాళ్ల ఆనందాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు అతన్ని చూసి నవ్వినా అదే ముఖాలు ఆ రోజు కూడా అతన్ని పట్టించుకోలేదు. రింకు మనసులో ఒక చిన్న నొప్పి ఏర్పాటయ్యింది. ఎందుకు నన్నిలా చూస్తున్నారు? ఫేర్వెల్ పార్టీ కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నానే అని ఫీలవుతూ అక్కడినుంచి వెళ్ళిపోయింది. సంవత్సరాలు గడిచాయి. అందరూ తమ తమ మార్గాల్లో ముందుకు వెళ్లారు. సింహం సెక్యూరిటీ చీఫ్ అయ్యింది. చిరుత యాథ్లీట్ అయ్యింది. ఏనుగు ఇంజనీర్ అయ్యింది. పులి అటవీ అధికారి అయ్యింది. పెంగ్విన్ టీచర్ అయ్యింది. కాని రింకు మాత్రం వేరే దారిని ఎంచుకున్నాడు. ఒంటరిగా, శ్రమతో, రాత్రింబవళ్ళూ చదువుకుని చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తూ చివరకు ఒక గొప్ప శాస్త్రవేత్తగా మారిపోయాడు. ఒకరోజు జూలో భారీ సమస్య వచ్చింది. మొత్తం విద్యుత్తు ఆగిపోయింది. లైట్లు ఆరిపోయాయి. భయం, అయోమయం. ఎంత ప్రయత్నించినా ఎవరూ దిద్దలేకపోయారు. అంతా అల్లకొల్లంగా అయిపోయింది. జంతువులు భీకరమైన శబ్దాలు చేస్తున్నాయి. ఇంక ఏం చెయ్యాలో తెలియక అటూ ఇటూ పరిగిస్తున్నాయి. ఇంక నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఏం జరుగుతుందో. పార్ట్ 2 వెంటనే కావాలి అంటే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.